సలేశ్వరానికి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం హైవేపై దాదాపు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమరాబాద్ మండలం మన్ననూరు అటవీశాఖ చెక్ పోస్ట్ నుంచి సిద్ధాపూర్ క్రాస్ రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సలేశ్వరం వెళ్తున్న వాహనాలకు అటవీశాఖ సిబ్బంది టోల్ గేట్ వసూలు చేస్తున్న నేపథ్యంలో వాహనాలు భారీగా ఘాట్ రోడ్డుపై నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం తగిన పోలీస్ బందోబస్తు లేకపోవడం, ఘాట్ రోడ్డుకు ఇరుకుగా ఉండడం, అలాగే శని, ఆది, సోమవారాలు వీకెండ్ సెలవులు కావడంతో వేలాది వాహనాల్లో భక్తులు సలేశ్వరంతో పాటు శ్రీశైలం వెళ్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉండడంతో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ కు దారితీసింది. రోడ్ల మీద దాదాపు 5-6 గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులతో పాటు హైవేలో ప్రయాణించే సామాన్య ప్రజలు సైతం అవస్థలు పడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతర ఉత్సవాలతో పాటు మధ్యమడుగు హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు వెళ్తున్నారు. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తూ ఉంటారు. అయితే వరుసగా 3 రోజుల పాటు సెలవులు రావడంతో భక్తులు ఒక్కసారిగా అటు సలేశ్వరం జాతరకు, ఇటు శ్రీశైలం దేవాలయానికి పోటెత్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీలో ఏదైతే 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సలేశ్వరం యాత్రలో భాగంగా ఈ రోజు చివరి రోజు కావడంతోనూ లింగమయ్య దర్శనానికి భారీ ఎత్తున కూడా భక్తులందరూ కూడా తరలి రావడం జరిగింది. ఏదైతే ఈ రోజు వీకెండ్ కావడంతోనూ కూడా ఇటు హైదరాబాద్ నుంచి కూడా భారీగా భక్తులు లింగమయ్య దర్శనానికి ఒక్కసారిగా పోటెత్తినటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. అందులో భాగంగానే ఏదైతే మాంగనూరు చెక్ పోస్ట్ సమీపంలోనూ ఒక్కసారిగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 6 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్కడ అటవీ శాఖ అధికారులు వాహనాల నుండి టోల్ ఛార్జెస్ వసూలు చేయడంతోనూ అక్కడ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతోనూ ఈ సమస్య తలెత్తినట్టు కూడా తెలుస్తుంది. ఓవైపు భక్తులంతా కూడా తొందరగా వెళ్లి లింగమయ్య స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు చివరి రోజు కావడంతోనూ సాయంత్రం అయితే లోపలికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది నల్లమల్ల అటవీలో అని చెప్పేసి భక్తులు ఆందోళన చేస్తున్నారు. ఏదైతే ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సలేశ్వరం యాత్ర మరో 2 రోజులు అదనంగా పెంచాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా భారీ ట్రాఫిక్ నిలిచిపోవడంతోనూ అక్కడ వచ్చినటువంటి ఫ్యామిలీస్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండలలో వాహనాలన్నీ అలాగే ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వచ్చినటువంటి సందర్శకులు అయితే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అంటే రాఘవేంద్ర, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? మనం చూడొచ్చు స్క్రీన్ లో కూడా చాలా మేర చాలా కిలోమీటర్ వరకు ఉన్న వాహనాల క్యూ లైన్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా చేపడుతున్నారా అక్కడ? అది ఘాట్ రోడ్ కావడంతోనూ ప్రత్యామ్నాయ చర్యలు ఆల్టర్నేటివ్ వేరే దారి మలిచేటటువంటి ప్రయత్నం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకటే ఘాట్ రోడ్ లోనే వాహనాలు అన్ని వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారి కావడము, ఈ రోజు శ్రీశైలం రేపు హాలిడే ఉండడంతో సోమవారం కూడా హాలిడే ఉన్నటువంటి నేపథ్యంలోనూ శ్రీశైలం వెళ్లి అక్కడ శ్రీశైలంలో దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఒకేసారి రావడము, అదే విధంగా ఈ సలేశ్వరం యాత్రకు వచ్చేటటువంటి సందర్శకులు ఒకేసారి రావడంతోనూ అక్కడ పూర్తి స్థాయిలో ఉన్న ఘాట్ రోడ్ అంతా కూడా కిక్కిరిసిపోయిందని కూడా చెప్పొచ్చు. అయితే ఆ ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు కొంతమంది పోలీసులను కూడా అక్కడ బలగాలను పెట్టి కూడా అంతా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే తెల్లవారుజాము నుంచి ఆ ట్రాఫిక్ అంతా కూడా జామ్ కావడము, అదే విధంగా ఉదయం యథావిధిగా వచ్చేటటువంటి వాహనాలు అన్ని కూడా నిలిచిపోవడంతోనూ దాదాపు 5-6 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎంత టైం పడుతుంది ఒక్కొక్క వాహనానికి అక్కడ క్లియరెన్స్ చేయడానికి? అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు? వాహనాలను అన్నింటినీ క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అటు శ్రీశైలం వెళ్ళేటటువంటి వాహనాలను, ఇటు సలేశ్వరం వచ్చేటటువంటి యాత్రకు వచ్చేటటువంటి వాహనాలను రెండింటిని కూడా క్లియర్ చేసేసరికి చాలా సమయం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఒకవేళ టోల్ గేట్ ఏదైనా రద్దు చేసి ఒకవేళ మినహాయింపు ఇచ్చి కొన్ని వాహనాలను సలేశ్వరం యాత్రకు వచ్చేటటువంటి వాహనాలను రూట్ మలిచేటటువంటి అవకాశం ఉంటే దాన్ని చేసే ప్రయత్నంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.